హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అశోక్ రెడ్డి. ఈరోజు మనతో ఒక బోల్డ్ హీరోయిన్ పాప ఉందన్నమాట. ఆమె పేరు సాధన పవన్. ఆమె పేరులో సాధన ఉంది కాబట్టి ఎంతో సాధన చేసి హీరోయిన్ అవ్వాలని చెప్పి ఇండస్ట్రీకి వచ్చి దున్నేస్తున్నారు. కాకపోతే ఇంకా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. సో ఆమెను అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, మీ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింటిలో అంటే కొన్ని పిక్స్, ఎక్కువ కాదు, కొన్ని పిక్స్ అప్పుడప్పుడు మీకు సెక్సీగా పెడుతుంటారు. అంటే చూడడానికి సెక్సీగా ఉంటుంది, బట్టలు ఉన్నాయి లేనట్టుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో అసలు అంటే అవకాశాల కోసమా, లేకపోతే ఆర్జీవి సార్ లాంటి అంటే ఇలాంటి డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకు అంటే అవకాశాలు ఇస్తారని, అయితే ఎట్లా అసలు మీ ఐడియాలజీ ఏంటి? మీరు ఒక మాట ఇప్పుడు బట్టలు ఉందా లేకుండా మీరు చెప్పారు చూడండి, నాకు ఇది నచ్చలే. ఇది ఏంటి, ఎట్లా మాట్లాడాడు? ఇది నేను సమాజం గురించి అడిగాను మేడం. సమాజం మనకి అన్నం పెడుతుందా? కానీ పద్ధతిగా ఉండమని చెప్పింది. పద్ధతిగా ఉంటున్నాం కదా. ఇప్పుడు ఒక నిమిషం, బట్టలు మనం ఎట్లా అయితే కూడా వేసుకుంటా, అది నా ఇష్టం. ఓకే, గలీజ్గా వేసుకోవట్లేదు కదా. ఇప్పుడు కొన్ని మంది చూస్తే చాలా వల్గర్ కనిపిస్తుంది చూడండి, అది చెప్తారు. అవునా కదా. ఇప్పుడు డైరెక్టర్ ఆర్జీవి గారికి అంటే చూపించ కోసమా లేక వేరే డైరెక్టర్ చూడ కోసమా నేను వేసుకోవట్లేదు, నా ఇష్టం, నేను వేసుకుంటున్నాను. ఓకే, ఇంకా మీరు అట్లా చాలా కామెంట్లు వచ్చాయి, సెక్సీగా ఉన్నావు నువ్వు, అంటే ఇప్పుడు నాట్ ఓన్లీ ఒక హీరోయిన్ గా నేను ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాను, నేను కొన్ని బట్టల్స్ వేసుకోవాలి అట్లాంటి టైప్ సిచ్యువేషన్ వస్తుంది. దానికి మూవీ పరంగా అయితే బయట పరంగా అయితే నాకు కామన్ అయిపోయింది నాకు. ఓకే, ఇప్పుడు నేను నార్మల్ అమ్మాయి కాదు, నార్మల్ అమ్మాయి కాలేజ్ అమ్మాయి లేకపోతే నార్మల్గా ఒక హౌస్ అమ్మాయి కాదు, నేను ట్రెడిషనల్గా ఉండాలి. ట్రెడిషనల్గా నాకు ఏ హీరోయిన్ కూడా సార్ మూవీస్లో కొన్ని మూవీస్లో ట్రెడిషనల్గా ఉంటాడు, బట్ బయట తన ఇష్టంలో ఉంటాడు. నేను కూడా అట్లాగే ఉన్నా. బట్టల్లో మీరు వెళ్తే ఈ అమ్మాయి క్యారెక్టర్ బా దానికి మీరు చెప్పకూడదు, అది చాలా పెద్ద రాంగ్ గా చేస్తారు. ఇప్పుడు ఎంత పెద్ద హీరోయిన్స్ అయితే కూడా బిగినీలో ఉంటుంది, దానికి మీరు ఏం చెప్తారు? కాజల్ ఉన్నారు, చాలా పెద్ద పెద్ద హీరోయిన్స్ కూడా ఉన్నారా లేదా? అంటే కాజల్ బికినీలు వేసుకుంటే తప్పలేదు కానీ వేసుకుంటే తప్పు అంటారు మీరు? ఇప్పుడు ఎవడి ఇష్టం సార్. ఇప్పుడు మీరు బట్టలు లేకపోతే తిరగండి, ఎవరు మీకు ఏం చెప్తారు, మీ ఇష్టం. అవునా కదా, తిరగమంటారా? నాకు నేను చూడను. ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? మీ హీరోయిన్ లా కనిపిస్తున్నారు, అందుకే అడుగుతున్నాను. చాలా పెద్ద కాంప్లిమెంట్ మీరు నాకు ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. దానికోసం కాదు, ఇప్పుడు నాకు మీరు ఒక అడిగాను కదా క్వశ్చన్, ఎవడు మీ డైరెక్టర్ ఇష్టం చెప్పి. నిజంగా ఆర్జీవి గారు అంటే నాకు చాలా 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 ఇష్టం, ఎందుకంటే తను బోల్డ్గా మాట్లాడతారు. ఎస్ ఆ నో, దాంట్లో నో అని రాదు. అవును చేశాను, అవును చూశాను, అవును చేస్తున్నాను. కానీ మీరు అలా చెప్పట్లేదు కదా, ఆయన ఇష్టమైతే. నేను అట్లే ఉన్నా అంటే ఇప్పుడు అన్ని నిజాలు చెప్పారు ఇప్పుడు దాకా. అవును, నిజాలే చెప్పాను. నేను ఎట్లా ఉన్నా అట్లా చెప్తున్నాను, నేను అబద్ధం చెప్పాను. ఇంకా దాచాలే అవసరం లేదు. ఇది ఇండస్ట్రీ బై, మనం ఇంత ఉంటే కూడా ఇంత చూపిస్తారు, ఇంత ఉంటే కూడా మీరు ఎంత చెప్తారు. ఇప్పుడు చూడండి, నా ఇన్స్టాగ్రామ్లో లైట్గా బట్టలు షార్ట్ వేసుకుంటే కూడా మీరు బట్టలు ఇప్పేసి అట్లా లాంగ్వేజ్ మాట్లాడాడు. నేను కొంచెం నిజం చెప్తున్నాను. మీరు యాజ్ ఏ యాంకర్, యాజ్ ఏ ఇండస్ట్రీలో మీరు కూడా ఉన్నారు. అవునా కదా, ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో మీరు కూడా ఉన్నారు, నేను కూడా ఉన్నాను. మీకైతే తెలియాలి, నాకు తెలుసు. మరి మీకు తెలిస్తే మీరు ఎట్లా క్వశ్చన్స్ అడగకూడదు. ఇప్పుడు నేను ఎవరు యాంకర్ అంటే ఆడియన్స్ పరంగా మాట్లాడాలి, ఆడియన్స్ పరంగా మాట్లాడాలి. నేను ఒక స్టాండ్ తీసుకున్నాను, నేను ఒక ఆడియన్స్ వైపుగా స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నాను మీతో. నేను అన్ని మంచి క్వశ్చన్లు అడిగాను. ఈ క్వశ్చన్ కూడా ఎందుకు అడిగానంటే చాలా మంది అపోజ్ చేస్తూ ఉంటారు, అరే ఎందుకు పోయి అలా బట్టలు వేసుకుంటారు, చాలా మంది చెడిపోతున్నారు. ఒక్క నిమిషం, బట్టలు వేసుకుంటారు మీరు చెప్తున్నారు, అదే బట్టలు మీరు చూస్తున్నారు కదా, మరి ఎందుకు చూస్తున్నారు? మరి చూడొద్దు, నా ఇష్టం బై, అది నా ఇష్టం. నీ ఇష్టం చూపిస్తారు, మేము నా ఇష్టం చూస్తాం. చూడండి, పెట్టండి. ఎవరికి వద్దు, ఎవరు వద్దు చెప్పారు? నాకు అట్లా పడవాలేదు. దునియా జాయ్ బాహర్ మే मैं ठीक हूँ चलेगा, ठीक है, ఎంజాయ్. నా ఆర్జీవి సార్, నా గురు సార్ తను. ఓకే, ఆర్జీవి గారు చాలా 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 నిజం చెప్తున్నాను. తన మూవీస్ నాకు ఇష్టం, ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ వైజ్ తను మూవీ చేస్తున్నాడు. కొన్ని మూవీస్ చాలా మంది బల్గర్ ఎట్లా అని చెప్తున్నాడు, బట్ లైట్గా
ఒక బాధలాగా కనిపిస్తూ కూడా తనలాగా డైరెక్టర్ ఇంకా ఎవ్వరు ఉండరు. అంత బిందాస్గా ఉంటారు, బిందాస్గా మాట్లాడతారు. నిజంగా తన అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్ ఆర్జీవి సార్. నిజంగా అవును, తనకి నేను ముద్దు ఇచ్చా. తనంటే ఇష్టం భయ్, నిజంగా ఇష్టం. తను నిజంగా పర్ఫెక్ట్ మాట్లాడతాడు. ఏ ఇంటర్వ్యూ వెళ్తే కూడా తను పర్ఫెక్ట్. తనతో నేను ఇంకా నేర్చుకోవాలి, తను ఇంకా మాట్లాడుతున్నాడే ఎట్లా అని నేర్చుకోవాలి నేను. థ్యాంక్ యూ అజయ్ సార్. మరి ముద్దు ఇచ్చింది కాబట్టి ఒకసారి తను మీట్ అవ్వండి. టాలెంట్ ఒకసారి ఇచ్చాను, ఒకసారి పిలవండి, పిలిచి అంటే కెమెరాలో ఇచ్చాను. సారీ, ఒకసారి ఇచ్చాను, కెమెరాలో ఇచ్చాను. ఇప్పుడు 10 సార్లు ఇచ్చేసి అదే చెప్తున్నాను సార్కి, ఒకసారి పిలవండి, ఆమె టాలెంట్ ఉంటే ఒక మంచి సినిమా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా వెయిటింగ్లో ఉన్న ఆర్జీవి సార్ డైరెక్షన్లో మూవీ చేయాలి చెప్పి, ఎందుకంటే తను చాలా నా ఫేవరెట్ డైరెక్టర్. ఇక ఆర్జీవి సార్ అంటే ఇష్టం అన్నారు, ముద్దిచ్చారు. ఆయన కూడా ఒకవేళ పిలిపించిన తర్వాత ఆయన చాలా ఆయనకి నచ్చితే వెయిటింగ్ ఇంత హాట్గా చెప్తున్నారు కదా. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ చూసి నిజంగానే ఆయన చాలా బోల్డ్గా మాట్లాడతారు. మీరే అన్నారు, మీరు నచ్చి ఏమన్నా కావాలి అంటే ఏం చెప్తారు? ఏం కావాలి అంటే చాలా ఉంటాయి కదా. ఏముంటుంది? చాలా ఉంటాయి. ఏముంటుంది? అదే ఆయన డైరెక్ట్గా చెప్పేస్తారు, నాకు నచ్చింది. అవును భయ్, నాకు నచ్చిందని చెప్తారు కదా. ఏం నచ్చింది? మీ ఫిగర్ అండి. ఫిగర్ నచ్చింది. ఇప్పుడు మీరు కూడా అప్పుడు వచ్చి చెప్పారు కదా, బాగున్నాడు మేడం చెప్పి. తను కూడా అట్లా చెప్తే ఓకే కదా నాకు. అంతే. ఇంకా ఆయన ఒకవేళ ఏమన్నా అడిగినా ఏమివ్వరు. ఏం అడుగుతారు అంటారండి. ఏ డైరెక్టర్ మీరే అడిగితే ఓకేనా? సరే మేడం, ఆయన ఏమడుగుతాడో ఆయన ఏమడుగుతాడు నేను అలా చెప్తాను. అలా అయితే మీరు చెప్పకూడదు ఆ డైరెక్టర్ గురించి, తన దగ్గర వెళ్తే అవకాశం కోసం తను మీకు అడుగుతాడు. అందరినీ అలా చేస్తాను, అట్లా ఆయన నచ్చితేనే చేస్తాడు. అలా మీరు నచ్చేసి నాకు తెలియదు. నేను ఎప్పుడు సార్ గురించి ఇది వినలేదు కి తను నచ్చితే తను నిజంగా తను మీన్స్ చాలా ఇంటర్వ్యూలో చాలా సార్లు బోల్డ్ గా చెప్పేశారు. అవును, ఎస్ మై హీరోయిన్స్, నేను ఏదైనా చేస్తా, హూ ఆర్ యూ అంటూ. తెలియదు అండి, ఆయన అంటే ఇష్టం అంటున్నారు, మీకు ఏం తెలియదు అంటున్నారు. మళ్ళీ సార్ అక్కడికి వెళ్ళి ఇష్టం అంటున్నారు, అక్కడికి వెళ్ళి ఐఎమ్ వెయిటింగ్ సార్ అన్నారు కదా. సో ఏదన్నా ఆయనకి ఇష్టమైంది అడిగితే మీరు ఇఫ్ యూ రెడీ టు గో నో అని మీరు చాలా క్యూట్ గా నో అంటే చాలా క్యూట్ గా చెప్తున్నారు నో అని కదా. మన ఆర్జీవి సార్ అంటే నాకు రెస్పెక్ట్ చాలా. ఇంకా నా నమ్మకంలో కొన్ని మంది అట్లా మాట్లాడతారు మన సార్ గురించి, ఆర్జీవి సార్ గురించి. బట్ తను అట్లాంటి టైప్ కాదు, చాలా మంచోడు. బట్ దానికోసం మీరు ఎవరికో క్యారెక్టర్ బ్యాడ్ ఉంది చెప్పి మీరు చెప్పకూడదు, తప్పు. ఓకే, తను బోల్డ్గా, ఇప్పుడు నేను కూడా బోల్డ్గా మాట్లాడుతున్నాను చెప్పి మీరు నాకు తప్పుగా చెప్పకూడదు కదా. మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. ఆ డ్రెస్కి మీరు మాట్లాడే మాటలకి సంబంధమే లేదు కదా. మనం ఎంత బోల్డ్గా డ్రెస్ వేసుకుంటే కూడా మన లోపల కొంచెం ఉంటుంది చూడండి. ట్రెడిషనల్ మీన్స్ మనం ఇండస్ట్రీలో మనం చూపిస్తున్నాం, మనం బోల్డ్నెస్ ఉన్నాను, చాలా మెచ్యూర్డ్ మైండ్ చెప్పి, లోపల చూస్తే ఏం ఉండదు. బట్ ఇండస్ట్రీలో వచ్చు మనకి తెలిసిపోతుంది ఎవరు చెప్పి, ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి చెప్పి, ఖాస్గా మీడియా పర్సన్.